వారణాసి ప్రధాని మోడీ సొంత నియోజకవర్గంలో ఇదే తీరు. వరదల్లో వారణాసి సొంతంగా ఇక్కడ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నాను. అప్పటికే ఎప్పుడు కూడా అన్ని నదులు ఒకే దగ్గర ఉండేటువంటి నేపథ్యం ఉంది. కాశీ అంటారు. ఈ కాశీ నగరంలో ఉన్నటువంటి అప్పటికే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా వర్షాలు వరదల వల్ల అక్కడ ఉన్నటువంటి వారణాసి అతలకుతలం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే వరదల్లో వారణాసి అనేటువంటి ప్రధాన వార్త రాసిన బయటపడిన స్మార్ట్ సిటీ డొల్లాతనం, మునిగిన ఘాట్లు, ఆలయాలు మూత, భక్తులు స్థానికులపై ప్రభావం, ప్రమాద స్థాయికి దిగువనే నది ప్రవాహం అయినా చేజారిన పరిస్థితులు ప్రధాని మోడీ సొంత నియోజకవర్గంలో ఇదే తెలుసునో. అక్కడ ఉన్నటువంటి ఘాట్లు మొత్తం నీట మునిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే దేవాలయాలు మందిరాలు ఉన్నాయో భయంకరమైనటువంటి మందిరాలు, భయంకరమైనటువంటి ఆలయాలు, అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కూడా మునిగిపోయినాయి. మరి ఏ దేవుడు వచ్చి కాపాడుతాడు? ఎవరు వచ్చి కాపాడాలి? సొంత నియోజకవర్గం, మోడీ ప్రాతినిధ్యం వహించేటువంటి సొంత నియోజకవర్గంలో ఇంత భయంకరమైన నేపథ్యం ఉంది. ఎక్కడికక్కడ మొత్తం నీట మునిగినాయి. ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందో చూడాల్సిన నేపథ్యం ఉంది. మరి అక్కడ దేవుడే ఉంటే నిజంగా కాపాడాలి కదా, అక్కడ దేవుడు ఉంటే రక్షించాలి కదా. మరి దేవుడే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రపంచానికి దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి దేశ ప్రధాని సొంత నియోజకవర్గంలో ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటే మరి ఎవ్వరు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బిక్కుమంటూ ఎందరో అక్కడ అరిచేతుల ప్రాణం పెట్టుకున్న నేపథ్యం ఉంది వారణాసిలో. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసి స్మార్ట్ సిటీని పనితీరును గంగా నది బయటపెట్టింది. ప్రమాదకర స్థాయి కంటే తక్కువగానే నది ప్రవహించిన వరదల నగరం ప్రభావితమైంది. అక్కడ ఆలయాలు మూతపడ్డాయి. స్థానికులు భక్తులు వేల సంఖ్యలో వరదలకు ప్రభావితమయ్యారు. వారిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. మణికర్ణిక, హరిచంద్ర ఘాట్లకు తీసుకొస్తున్న మృతదేహాలను వారణాసిలోని మోడీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ప్లాట్ఫారంలో దానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దగ్గరలోని ఘాట్లు పరిసర ప్రాంతాల్లో నీటితో మునిగిపోవడంతో మృతదేహాలను పడవలపై తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గంగా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయి కంటే 45 సెంటీమీటర్ల దిగువన ప్రవహిస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు స్మార్ట్ సిటీ వారణాసిలో కనిపించడం గమనార్హం. మణికర్ణిక, హరిచంద్రిక ఘాట్లు ఇతర ప్రాంతాల వరద నీటిలో మునిగిపోయాయి. రామ్నగర్, కిలా, సుజాబాద్, దొమ్రిలలో నీరు వచ్చి చేరాయి. పలు ఆలయాల్లో మూతపడ్డాయి. అన్ని స్థానిక మున్సిపల్ అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడ ఎప్పుడు వరద సమస్య కొంత వరకే ఉండదు. అయితే గంగా నది చుట్టూ కాంక్రీట్ నిర్మాణం కారణంగా ఇది మరింత తీవ్రమైందని అన్నారు. కేంద్ర యూపీ ప్రభుత్వాలు కలిపి పర్యాటకుల వినోదం కోసం గంగా నది పొడవునా ప్లాట్ఫామ్ నిర్మించాయి. ఇందులో నమో ఘాట్, అంతకుముందు గిర్కియా ఘాట్ అనేవారు కూడా ఉన్నది. ఇది ప్రధాని నరేంద్ర మోడీకి సంక్షిప్త రూపమని, అయితే శివుడిని సూచించే ఉద్దేశంతో పెట్టినట్టు చెప్తారు. వరదల కారణంగా లంక, రామ్సేని ఘాట్, సాకేత్ నగర్, బట్వాపూర్, కాశీపూర్లో మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అధికారి ఒకరు తెలిపారు. వారణాసి పట్టణంలో దాదాపు 4461 మంది వరదల కారణంగా ప్రభావితమయ్యారని జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం అన్నారు. బాధిత ప్రజలను రక్షించడానికి 22 పడవలను మోహరించాం. పోలీసులు కూడా రంగులు దిగారు. జిల్లాలో 14 సహాయక శిబిరాలు 229 కుటుంబాలు నివసిస్తున్నాయి అని చెప్పారు. నది ప్రవాహాల నిర్మాణ సామగ్రిని నదిలో పడేయటం, పాత మురుగు కాలువలను రక్షించకుండా ఇటీవల కాలంలో ఘాట్లు పుడుదల వంటి వరదల కారణమని నది శాస్త్రవేత్త సౌరభ్ సింగ్ తెలిపారు. తిరిగి వస్తున్న రుతుపవనాల సంక్షోభాన్ని మరింత పెంచాయని చెప్పారు. వారణాసిలో గంగలో 100 టన్నుల చెత్తను ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ బిల్డర్లు డంపు చేశారు. దీంతో నదిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నివాస ప్రాంతాల్లోకి పొంగిపోలుతుంది. అక్రమాలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని దశాబ్దాల తర్వాత పరిస్థితి చేయి దాటిపోతుంది. నది అదృశ్యమై చిన్నపాటి వర్షాలకు వారణాసి మొత్తం మునిగిపోయిన ఆశ్చర్యపోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంటుంది. ఇది దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహించేటువంటి వారణాసిలో ఎంత భయంకరంగా ఉందో, వారణాసిలో భయంకరమైన నేపథ్యం ఉంది. వారణాసిలో ఇవాళ గొప్పలు చెప్పేటువంటి బీజేపీ నాయకులు, గొప్పలు చెప్పేటువంటి దేశ ప్రధాని, గొప్పలు చెప్పేటువంటి బీజేపీ నాయకులు మరి ఎక్కడ పోయింది? నీ సొంత నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో చూడు. నీ సొంత నియోజకవర్గంలో నువ్వు అక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి సొంత నియోజకవర్గంలో ఎంత భయంకరంగా ఉందో చూడండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఫస్ట్ కాపాడు, తర్వాత 140 కోట్ల మంది ప్రజలను నువ్వు కాపాడు మోడీ అని సవాల్ వేసే నేపథ్యం కూడా ఉంది. ఇది జైబిన్ దినపత్రికలో ఉండే ప్రధాన వార్త. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్. గోల పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు. లైంగిక వేధింపుల కేసులు అదుపులోకి. ట్రాన్స్జెండర్ వారెంట్తో హైదరాబాద్. బాధితులకు భద్రత కల్పిస్తాం మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల్ల శారద. నిజంగా ఏం డ్రామా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? నిజంగా కొరియోగ్రాఫరు 21 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక వేధింపులకు గురి చేస్తే మొదటిగా ఎప్పుడు చెప్పాలి?
ఏదైతే లైంగిక వేధింపులకు గురి చేసినప్పుడు నువ్వు ఫస్ట్ సారే చెప్పాలి. కానీ ఫస్ట్ సార్ చెప్పకుండా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా బురద జల్లేటువంటి ప్రయత్నిస్తున్నాం. ఒక పక్కన అల్లు ఫ్యామిలీ, మరో పక్కన చిరంజీవి ఫ్యామిలీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు రాజకీయంగా సమాధి కావాల్సిన అవసరం ఉంది, ఎవరిని పావులాగా వాదుకుంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఒక కొరియోగ్రాఫర్లే కానీ, సినిమా డైరెక్టర్లు కానీ, నిర్మాతలే కానీ, ప్రొడ్యూసర్లే కానీ, దానికి సంబంధించిన హీరోలే కానీ చాలా వరకు అయితే లైంగిక వేధింపులకైతే గురైనటువంటి ఎందరో లైంగిక సినిమా ఫీల్డ్లోకి వచ్చి లైంగిక వేధింపులకు గురై జీవితాలు ఆగం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ తరుణంలో బట్టబయలై ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ బయటకు వచ్చేటువంటి నేపథ్యంలో ఎవరు నిజంగా ఎవరిని లైంగిక వేధింపులకు గురి చేసేళ్ళు ఏమైనా నేపథ్యం కూడా చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ జాన్ మాస్టర్ అయితే అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. త్వరలో ఇంకో ఎపిసోడ్ లాగా వచ్చేటువంటి నేపథ్యాలు కూడా చూస్తున్నాం మనం. రేవంత్ పై చర్యలు తీసుకోండి. ఆయన ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడు క్రూరత్వం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై దూషణలు దిగజారుతనం. ఖర్గే రావులకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ. ఆధునిక వృద్ధాశ్రమాలుగా కమ్యూనిటీ హోమ్స్ బంధుమిత్రులతో హ్యాపీగా రిటైర్ లైఫ్ పిల్లలు తీసుకోవడం లేదని బాధితులకు గుడ్ బై. ఆవాస సాధనలో సరికొత్త ముందడుగు. రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చే నెల 2 నుంచి స్వీకరణ. అర్హులైన కుటుంబాలకు డిజిటల్ కార్డులు జారీ. ఆఫీసర్ సీఎం రేవంత్ ఆదేశం. రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా ఆహ్వానం చేసుకున్నారు. 100 కోట్లతో స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయింపు. 150 ఎకరాల స్థలాలపై సైతం దేశానికి రోల్ మోడల్గా నిలవాలి. పారిశ్రామికవేత్తలతో కీలక భాగస్వామ్యం. కార్పొస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి. వచ్చే నెల నుంచి పలు కోర్సులు ప్రారంభం. హెల్త్ కేర్, ఈ కామర్స్, లాజిస్టిక్స్ స్కీములు. తొలి విడతగా 2000 మందికి అడ్మిషన్లు. ఉపాధి అవకాశాలు తగ్గినట్టు శిక్షణ. యూనివర్సిటీ బోర్డు సభ్యుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అటెండ్ అయిన ఆనంద్ మహేంద్ర, సుచిత్ర ఎల్లో, వ్యాపారవేత్తల బ్రాహ్మణి, ఎంఏ మురుగన్ కూడా హాజరైన నేపథ్యం కూడా ఉంది. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన నేపథ్యం. ఫ్యూచర్ ఫోర్సిటీ ట్రెండింగ్. బిగ్ బ్రదర్స్ బెదిరింపులు. కుందారం భూదంద 100 ఎకరాలు చేర. నయం అనుచరులను దింపి రైతులకు బెదిరింపులు. భూపోరాట నేల అజలాపురంలో నేడు అల్లకొల్లాలం. కోట్ర చౌరస్తా వేదికగా బేరసాల ఒప్పందాలు. రైతుల నుంచి ఇప్పటికే 100 ఎకరాల పైగా కొనుగోలు. 400 ఎకరాల లక్ష్యంగా కొనసాగుతున్న సెటిల్మెంట్లు. కుందారం సమీపం నుంచి RRR అలైన్మెంట్. ఈ భూముల కోసం 300 ఫీట్లు గ్రీన్ ఫీల్డ్ రహదారి. ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఏ బ్రదర్స్ మీకు అర్థం కావచ్చు. రంగారెడ్డి జిల్లా వెల్దండ మడ్గుల మండలంలోని కుందరం భూములపై అరాచకండ రాజ్యం వెళ్తుంది. మరిన RRR అనల్మెంట్ లబ్ధి పొందేందుకు వీలుగా 400 ఎకరాలను చేరబెట్టడం లక్ష్యంగా దళారీ దందా సాగుతుంది. ఓ కీలక నేత సోదరులు సంబంధిత వీరిలో ఉన్నారని గ్రామ స్థాపించారు. భూములు ఇస్తారా, మేమే లాక్కోవాలని రైతులను బెదిరించి ఇప్పటికే అడ్డికి పావుసేరుగా 100 ఎకరాలు కొనేశారు. కబ్జా సాధన పత్రం అంటూ ప్రపంచంలో ఎక్కడ లేని పత్రాలపై సంతకాలు చేయించుకొని ప్రైవేటు ఒప్పందాలు చేసుకుంటున్నారు. నయం అనుచరులను దింపి మాట వినని రైతులను బెదిరిస్తున్నారు. అజలాపురం నుంచి కుందారం తండా దాకా ఇదే బ్యాంక్ వాతావరణం. రైతుల నుంచి గ్రామస్తుల వరకు ఒకే భీతిలున్న దృశ్యాలు. అజలాపురం దశాబ్దాల కిందట వరకు సమగ్ర రాష్ట్రంలో ఈ గ్రామం పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి. చైతన్యం పెట్టిందే పేరుగా ఉన్న ఈ గ్రామం అనతి కాలంలో మావోయిస్టులకు అడ్డగా మారింది. కమ్యూనిస్టులు చెప్పే భూపరులకు నికర్షైన వేదికగా నిలబడింది. ప్రార్థనలు చేసి భూపరుల జెండాను రెపరెపలాడింది. ప్రభుత్వ అధికార యంత్రంగా కదిలి వచ్చి అధికారికంగా భూములు పంపిణీ చేసేదాకా అజలాపురం విశ్రమించలేదు. అలా 100 మంది భూమి లేని నిరుపేదలకు భూ హక్కులు కల్పించిన ఈ అజలాపురం చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు అల్లకల్లంగా మారాయి. నారు పోరాడి సాధించుకున్న భూముల్లో నేడు దళారీ దందాలు కూడా ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన ప్రధాన వార్త. ఈ ఊరు మాయమైపోతుంది. గుడితండ అనేటువంటి ఊరును కూడా మాయం చేస్తున్నట్టు ఈ ఊరు మాయమైపోతుంది. గుడితండ గుండెపై RRR పిడుగు. ఆ పేరు ప్రస్తావిస్తున్న తండవాసులు కన్నెర్ర. పేదల కోసం ఊరిని నాశనం చేస్తారా అని ఆగ్రహం. నెల రోజులుగా నిద్రపోతలేమని ఆవేదన. ఆమన్గాల్కు 300 ఫీట్ల రోడ్డు. ఓఆర్ఆర్ లింకుకు రేడియల్ రోడ్డు ఏర్పాటుకు సర్కార్ ప్రతిపాదన. 916 ఎకరాల భూసేకరణ ప్రణాళికలు. అంతా భారీ వెడల్పు రోడ్లు ఎందుకన్నా ప్రశ్నలు. రియల్ ఎస్టేట్ ప్రయోజనలమైన వాదనలు. దొంగరాత్రి డ్రోన్లు సర్వే. అర్ధరాత్రి వేళ పల్లెల మీదకు సర్వే డ్రోన్లు. రైతులకు తెలియకుండా పొలంలో అద్దురాళ్ళు. జాగరణ చేస్తున్న RRR సమీప గ్రామాలు. కేసీఆర్ హయాంలో భారీగా కొలువుల సృష్టి. ఇంకో ఉన్నటువంటి నేపథ్యం. తొర్రూరులో ఎర్రకుంట అల్లుడా మజాక. తొర్రూరులో ఎర్రకుంట ఆలుగు వివాస్పందం. ఉన్న చోట కాకుండా స్థలం మార్చి నిర్మాణం. దీని వెనుక మతలం ఏంటని ప్రశ్నించిన రైతులు. విల్లాల కోసమే నీటి మళ్లింపు అని అనుమానాలు. ఎమ్మెల్యే అల్లుడితో ప్రాణభయం అంటూ ఆరోపణలు. తమ భూములు మునుదే అని ఆందోళన. 6 రోజులుగా రైతు కుటుంబాల నిరసన. టెంట్ వేసుకుని నిరసన తెలుపుతున్న బాధిత రైతులు.
రంగారెడ్డి జిల్లా సంబంధించి తుర్కాంజల్లో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అల్లుడు కోసం ఆయన చేసేటువంటి నేపథ్యం. మొన్నటి వరకు అదురువుగా ఉన్న ఆ నీటి వనరే ఇప్పుడు కొందరు నిర్వాహకం మూలంగా అక్కడ రైతుల పాలంటే శాపంగా పరిగణించబోతుంది. ఓ చోట కట్టాల్సిన అలుగును మరో చోట కట్టడం వల్ల జీవనాధారమై తమ పొలాలు నీట మురుగుతాయని బాధిత రైతులు అందరూ వ్యక్తం అవుతుంది. కుంట నీటిని దారి మరణించడం వెనుక మతలబ్ ఏంటని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. కుంట ఎగువ ప్రాంతాల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే అల్లులకు సంబంధించిన పొలాలను ఎఫ్టీఎల్ పరిధి నుంచి తప్పించేందుకు చోట మార్చి అలుగు నిర్మిస్తూ ఆరోపిస్తున్నారు. విల్లాల నిర్మాణం కోసం తమ జీవితాలను పరంగా పెడుతున్నారని అలుగు నిర్మాణం పూర్తయితే తమ పొలాలు ముప్పునకు గురవు జీవనాధారం కోల్పోతారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది జై హింద్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం. మాన్యవత.